5% మంది ప్రజలకి లివర్లు పాడైన పరిస్థితి మనకు కనపడతా ఉంది అధ్యక్ష. మినిస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి సార్. అదే చెప్తున్నా అధ్యక్ష. ఆ మంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికి కూడా నేరుగా వచ్చి మళ్ళీ ఈ సమస్యల వల్ల మన గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నది నిజం కాదా? ఒక గుండె స్టంటు సర్జరీ అనేవి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి అధ్యక్ష. ఇక ఏవి కూడా ఆరోగ్యశ్రీలో లేకపోవడం నిజం కాదా? ప్రజలు ఈ జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్లో వెళ్తారు. అంటే 10 సర్జరీల్లో 9 సర్జరీలు ప్రైవేట్ హాస్పిటల్లోనూ ఏదో 1, 2 సర్జరీలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది నిజం కాదా? ఆరోగ్యశ్రీ అన్నది చాలా దారుణంగా ఉంది. ఇది అసలు పూర్తిగా బూటకము అన్న విషయాన్ని మంత్రి గారికి తెలియదా? ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఏదైనా సులభమైన కేసు ఉంటే తీసుకుంటారు అధ్యక్ష. కాంప్లికేటెడ్గా ఉన్న కేసు ఏదన్నా ఉంటే వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అని చెప్పడం నిజం కాదా? ఎందుకంటే సుమారుగా మనం ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. దీంట్లో మెజారిటీ ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తున్నది నిజం కాదా? దీన్ని ఈ సంవత్సరానికి 4,000 ఖర్చు పెట్టేది ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ చేసుకుంటే వస్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కదా, ఎక్కువ హాస్పిటళ్ళు ఇంప్రూవ్ అవుతాయి కదా. నాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య రంగంలో పూర్తిగా సంస్కరణలు జరుగుతున్నాయనే ఆలోచన ఉంది, ముందుకెళ్తుందనే నమ్మకం ఉంది అధ్యక్ష. ప్రజలు తాము చేయని తప్పుకు బలవుతున్నారు, పేదవాళ్ళు అవుతా ఉన్నారు అధ్యక్ష. జీజీహెచ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ టెర్షరీ కేర్ ఏదైతే ఉందో, నేను చెప్తున్న జబ్బులకన్నింటికీ కూడా వైద్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.